హలో ఫ్రెండ్స్, సండే రోజు మేము చికెన్ తెచ్చుకున్నాం, నాటుకోడి చికెను. ఆ రోజు కొంచెం చేసుకున్నాము. ఈరోజు వెనస్డే కొంచెం చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టాను. అప్పు ఎంత గట్టిగా ఉంది. ఇది కూల్ అయ్యే లోపల, ఇది కరిగే లోపల ఈరోజు నేను గోంగూర చికెన్ చేద్దాం అనుకుంటున్నా. అయితే గోంగూర కావాలి కదా మనకి. గోంగూర ఎక్కడి నుంచి తెస్తానో చూడండి. మా చిన్ని తోటలో గోంగూర ఉంది, పచ్చిమిర్చి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఈ గోంగూర పచ్చిమిర్చి చాలా రోజుల నుంచి ఉంది. ఈరోజైతే కోసేస్తా. ఈ పచ్చిమిర్చి వేసి గోంగూర చికెన్ చేయబోతున్నా. వావ్, ఇది చూడండి ఎంత బాగుందో. ఇది బుల్లిది, ఇది వద్దులే. అయ్యి బాగానే కాసాయి మా తోటలో, పర్వాలేదు. ఇక్కడొకటి ఉంది, దీంట్లో కూడా ఉంది. భలే ఉంది కదా. అబ్బా, ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు కాసాయి. వావ్, ఇక్కడ ఒకటి ఉంది బుల్లిది, ఇది వద్దులే. ఈ పచ్చిమిరపకాయలు వేసి ఈ గోంగూర వేసి ఈరోజు చికెన్ చేస్తా. చిక్కుడు పాదు ఇది మా లక్ష్మి తెచ్చింది, విత్తనాలు ఇచ్చింది, నాట ఫ్రెష్ గోంగూర, ఏ మందు లేని గోంగూర. ఇదైతే నేను 4 సార్లు, ఇది 4th టైం అనుకుంటా, 3 టైమ్స్ పప్పులో వేసాను. ఈరోజు నాటుకోడి క్లైమేట్ చల్లగా ఉంది. రెయిన్ పడుతుంది అనుకుంటే పడదు, పడేలాగా ఉంది కానీ పడదు. బట్టలు అయితే ఆరట్లేదు, కంపు కొడుతున్నాయి 4 రోజుల నుంచి. గోంగూర బాగానే వచ్చిందే. ఈ కొంచెం చికెన్కి గోంగూర సరిపోతుంది. మరి గోంగూర చికెన్లోకి అంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ గార్నిషింగ్ కోసం కరివేపాకు కావాలి కదా. కరివేపాకు కూడా కోసేసుకుందాం. వావ్, ఫ్రెష్గా ఉంది. కొయ్యబుద్ధి కావట్లే. ఇంకా మా తోటలో పుదీనా కూడా ఉంది చూడండి. పుదీనా, పపాయ, ఇదేదో పప్పులో వేసుకునే ఆకు, అదే వచ్చింది, నేనే వెళ్ళేది. ఈరోజు మందారం పువ్వు పూసింది, చూపిస్తాను నన్ను. భలే ఉంది కదా. ఈ మొక్క చూడండి ఎంత హైట్ ఉందో. క్లైమేట్ అయితే భలే ఉంది. రండి, ఇక్కడ కూడా కొంచెం గోంగూర వేసాను. ఇది ఇంకో రోజు అవుతుంది. ఇది వచ్చి అదే పడింది, గ్రౌండ్ నెట్ది. భలే పడ్డాయి. ఇది పొమోగ్రానేట్, నేనే లేదు, అదే వచ్చింది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఇవి వేసేసి వండేస్తా. తులసి మొక్క అయితే భలే వస్తుంది, బాగుంది కదా. రండి, మనకు ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయో, ఎంత గోంగూర వచ్చిందో చూసుకుందాం లోపలికి వెళ్ళి. కరివేపాకు రెడీ, గోంగూర ఇంత వచ్చింది, పచ్చిమిర్చి ఇంత వచ్చాయి. వావ్, భలే ఉంది. ఈరోజు మా ఇంట్లో గోంగూర చికెన్, నాటుకోడి చికెన్. రండి తిందాం, మా ఇంటికి వచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.